హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ ఫ్రంట్ షేప్ లోడింగ్ ఉంటుంది కదండి, అది ఎంత ఈజీగా వేసుకోవచ్చు అన్నది నేను మన వీడియోలో మీకు చాలా ఈజీగా చెప్తాను అనమాట. అంటే కన్ఫ్యూజన్ అంటూ ఏమీ పడనవసరం లేకుండా నేను మీకు ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ అయితే బ్లౌజ్ పీసు, నెక్స్ట్ లైనింగ్ పీసు వేసుకుని అప్పుడు సపోర్టింగ్ పీస్ అనేది వేసుకోవాలండి. సపోర్టింగ్ పీస్ వేసుకుని మనం పాదంకి వచ్చి ఎంత పెట్టుకుంటామో అంత స్టిచ్ అయితే వేసేయండి. వేసిన తర్వాత చిన్నగా కట్స్ పెట్టుకోండి. కట్స్ పెట్టిన తర్వాత ఏంటంటే దీన్ని రివర్స్ చేసి మనం ఎక్కడైతే కుట్టేసామో దానిపైనే నీట్గా స్టిచ్ అనేది వేసుకోండి. అలా నీట్గా స్టిచ్ అనేది వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే అక్కడ షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మనం స్టిచ్ అనేది వేసేయాలి. ఇది మనం పాదంకి వచ్చి పెట్టుకోకర్లేదండి, జస్ట్ మనం ఆల్రెడీ కుట్టు అయితే వేసాం కదా, దాని మీద జస్ట్ చివరికల్లా కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా నేను ఎలాగైతే వేస్తున్నానో సేమ్ అలా కుట్టు అనేది వేసేయండి. కుట్టేసిన తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కటింగ్ అయితే నీట్గా చేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం చూడండి, ఇప్పుడు మనం ఏం జాయింట్ చేస్తున్నామంటే ఫ్రంట్ పార్ట్ అలాగే దాని సపోర్టింగ్ ఉంది కదండి, సపోర్టింగ్ పేపర్ అనేది అదే సపోర్టింగ్ క్లాత్ ఉంది కదా, సపోర్టింగ్ క్లాత్ రెండు పట్టుకుని మనం బ్లౌజు ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అలాగే స్టిచ్ చేయాలన్నమాట. సేమ్ అండి, ఇంకేమేమి చేయక్కర్లేదు. అలాగే స్టిచ్ చేసిన తర్వాత చూడండి నేను ఇక్కడ ఎలా ఫోల్డ్ చేస్తానో చూపిస్తాను. ఫ్రంట్ బాడీ వేసుకోండి, ఫ్రంట్ బాడీ వేసుకుని జస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డింగ్ అనేది మనకి ఈ షేప్లోకి రావాలి. షేప్లోకి వచ్చిన తర్వాత మనకి ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ పీస్ ఉంది కదా, ఆ పీస్ పెట్టి దీని మీద నీట్గా స్టిచ్ వేయాలండి. మనం ఫోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేస్తే కనుక చాలా ఈజీగా ఫ్రంట్ లోడింగ్ అనేది అయిపోతుంది. చూసారు కదా, ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదండి. మనం ఎలా కుట్టాలనుకుంటున్నామో ఫ్రంట్ షేపు అలాగే కుడతాము. బట్ ఏంటంటే ఒక లేయర్ వదిలేస్తాం, అంటే లైనింగ్ లేయర్ అనేది వదిలేసి ఫ్రంట్ కుట్టేస్తాం. దాన్ని మనం ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది మడత పెట్టి నెక్స్ట్ వచ్చేసి ఆ లైనింగ్ లేయర్ అనేది పైన వేస్తాం. పైన వేసి ఇప్పుడు చూడండి నేను ఎలా అయితే కట్స్ పెడుతున్నాను. ఇలా కట్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా తిరుగుతుందన్నమాట, బ్లెండ్ అయినట్టు ఉండి ఈజీగా తిరుగుతుంది. ఇలా తిరగడం వల్ల ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత ఈజీగా చూపిస్తున్నానో మీకు. జస్ట్ ఇలాగ కొద్దిగా, అంటే షేపు నాది చిన్నది పెట్టానండి, మీకు ఇంకా కొద్దిగా పెద్ద షేప్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. చూపిస్తున్నాను కదా, ఇదేనండి ఫ్రంట్ లోడింగ్. చాలా ఈజీ, నో కన్ఫ్యూజను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు ఇంకొక సైడ్, అంటే ఏ సైడ్ ఆ సైడ్ అనమాట. చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ అది నేను ఏంటంటే పైన 2 అనేవి తీసుకుంటున్నాను, 2 లేయర్స్ అనేవి తీసుకుంటున్నాను. 2 లేయర్స్ తీసుకుని స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి స్టిచ్ అయితే వేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే షేప్ అడ్డుగా ఉంటే షేప్ అనేది కట్ చేస్తున్నానండి, పై షేపు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి నీట్గా. ఇలా ఫ్రంట్కి మనం ఫోల్డ్ అనేది చేసేస్తాము. చూసారు కదా షేప్ అనేది ఎలా వచ్చింది. దీనికి మళ్ళీ ఇలా పైన పెట్టి కుట్ అనేది వేసేయాలన్నమాట. జస్ట్ చిన్న స్టిచ్ అండి, పైన స్టిచ్చే. చూసారు కదా, ఇలా ఇలా స్టిచ్ అనేది వేసేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు పాడైపోవడం అలా ఏమి ఉండదు. అంటే మ్యాక్సిమం పట్టు శారీస్ కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటాయి కదండి శారీస్, అలాంటి శారీస్కి ఇలా ఫ్రంట్ లోడింగ్ చేసి కుట్టుకుంటే మనం సమ్మర్ వేర్ అయినా సరే వేసుకోవచ్చు అనమాట బ్లౌజు. నేనైతే ప్రతిదానికి డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది కూడా ఇంపార్టెంట్. మీకు ఏంటంటే ముందు ఇది వేసుకునే ముందు షేపు ఈక్వల్గా ఉందా లేదా, అంటే 2 షేప్స్ ఈక్వల్గా ఉన్నాయా లేవా, పై బాడీ ఫ్రంట్ బాడీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలండి. మీకు ఇక్కడ నేను అది కూడా చూపిస్తాను చూడండి. ఫ్రంట్ బాడీ ఏమైనా తక్కువ ఎక్కువైనా ఈ ఫ్రంట్ లోడింగ్ చేసిన తర్వాత మనమైతే మార్చలేమండి. అందుకని చెప్పి మీకు క్లియర్గా ముందుగా చెప్తున్నాను నేను. మీరు ఈ వీడియో చూసే ముందు ఒకసారి చూసుకోండి, నేను ఒకసారి ఏంటంటే క్లియర్గా చూపిస్తాను అవి కూడా లాస్ట్లో. జస్ట్ ఇదిగోండి ఇలా లాగితే వచ్చేస్తుంది చూడండి.
మీరు కావాలంటే ఇలా పైన కూడా కుట్టేసుకోవచ్చండి. మీకు రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో కూడా చూపిస్తాను చూడండి. నేను ఒకసారి చూడండి, రెండు ఒకసారి నేను ఈక్వల్గా పెట్టి అయితే చూపిస్తున్నాను మీకు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈక్వల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.